హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై జస్విక్ వినోల్ ఛానల్. మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుంది. పేద ఆలోచనలు ఎలా ఉంటాయి? ధనిక ఆలోచనలు ఎలా ఉంటాయి? పేద ఆలోచనలు నేను చేయలేను, అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఫస్ట్ ఏమనుకుంటారు వాళ్ళు? అమ్మో నేను చేయలేను. ఇదే ముందు వస్తుంది థాట్. అమ్మో నేను చేయలేనేమో, నేను చేయలేను. ధనిక ఆలోచనలు ఎలా ఉంటాయి? నేను చేయగలను, అవకాశాలను సృష్టిస్తారు. చూసారా? నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ ఉంటుంది తనలో. ఇది చాలా కష్టం. చూసారా? సమస్యలను చూసి వెనక్కి తగ్గుతారు. ఇది చేయాలంటే చాలా కష్టం, అమ్మో నేను చేయలేను. ధనిక ఆలోచనలు ఎలా ఉంటాయి? దీనికి మార్గం ఉంటుంది, సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. అది దేనికి మార్గం ఉంటుంది. డబ్బు ఉంటే చేస్తాను, డబ్బుపై ఆధారపడుతూ కూర్చుంటారు. అది డబ్బు ఉంటే చేస్తాను. అది ఇప్పుడు పెట్టుబడి పెట్టి డబ్బులు పెట్టి ఉంటే అది దానికి నేను చేస్తానని ఒప్పుకుంటారనమాట. నాకు డబ్బు లేక ఇక్కడ ఆగిపోయింది పని, అదే డబ్బు ఉంటే చేస్తా. ఇది ఒక వంక అన్నమాట. డబ్బు ఉంటే చేస్తాను. అదే ధనిక ఆలోచనలు ఎట్లుంటాయి? మొదట నేర్చుకుంటా, తర్వాత సంపాదిస్తా, చర్య మొదలు పెడతారు. అది మొదట నేర్చుకోవాలి, పని నేర్చుకోవాలి కదా. మరి రావాలంటే పని నేర్చుకోవాలి. మొదట నేర్చుకుంటా, తర్వాత సంపాదిస్తా, చర్య మొదలు పెడతారు. నాకు సమయం లేదు, సమయాన్ని వృధా చేస్తూ బిజీగా ఉంటారు. అది నాకు సమయం లేదు, టీవీ చూడమంటే చూస్తారనమాట. అది టీవీ కూడా పెట్టారు చూసారా? టీవీ నాకు సమయం లేదు, సమయాన్ని వృధా చేస్తూ బిజీగా ఉంటారు. అదే డబ్బు ధనిక ఆలోచనలు ఎట్లా ఉంటాయి? సమయం నా దగ్గరే ఉంది, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అది సమయం నా దగ్గరే ఉంది, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వేస్ట్ కానీ టైం వేస్ట్ చేయరనమాట, దాన్ని వినియోగించుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఇతరుల అభిప్రాయాలపై బ్రతుకుతారు. నేను ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకెంతసేపు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారని అదే ఆలోచనలో ఉంటారు. అట్లా టైం వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. నేను నచ్చాలి, స్వయంగా నమ్మకంతో ముందుకు సాగుతారు. అది వాళ్ళకి నచ్చేటట్టుగా చేసుకుంటారు పని, వాళ్ళకి ఇష్టపూర్వకంగా చేసుకుంటారు. నేను నచ్చాలి, అది అట్లా చేసుకుంటూ పోతారనమాట. నాకు అదృష్టం లేదు, నిందలు వేస్తూ బాధపడతారు. ముందు ఆ స్టాప్ అంటే ఆ నిందలు ఆపాలి. నాకు అదృష్టం లేదు, నాకు అదృష్టం లేదు, లేకపోతే వచ్చేదే. ఇట్లాంటివి అన్నమాట మాటలు. కష్టపడి చదివితే ఎందుకు రావు? కష్టపడి ఉద్యోగం చేయాలని తాపత్రయం ఉంటే అదే రాసిపెట్టి ఉంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట. నాకు అదృష్టం లేదు అంతే. ఇట్లాంటి వాటి మీద వేస్తూ ఉంటారన్నమాట, నిందలు వేస్తారు. నేనే నా అదృష్టం, బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తారు. అది నేనే నా అదృష్టం. చూసారా? కప్పు కొట్టేసాడనమాట. అది ఆయన కష్టపడతాడు, కప్పు సంపాదిస్తాడనమాట. ఒకవేళ ఓడిపోయినా ఓటమి భయంతో ప్రయత్నించరు. అమ్మో ఓడిపోతానేమో ఎందుకు అని భయంతో వాళ్ళు అసలు పార్టిసిపేట్ చేయరనమాట. అందులోకి ఏదైనా గేమ్స్లో అయినా దేనిలో అయినా పాల్గొనలేరనమాట. ఓడిపోతారనేమో భయంతో ప్రయత్నించరు. ఓడినా సరే నేర్చుకుంటా, ఓటమిని పారంగా తీసుకొని మరింత బలంగా మారుతారు. ఓడినా సరే నేర్చుకుంటా, ఓటమిని పారంగా తీసుకొని మరింత బలంగా మారుతారనమాట. అది వాళ్ళు ప్రయత్నం చేస్తారనమాట. ఓడినా సరే నేర్చుకుంటా, రేపటి నుంచి చేస్తాను, వాయిదా వేస్తూ ఏమీ సాధించరు. రేపటి నుండి చేస్తాను, అది ఇక పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. రేపు చేస్తాలే, మాపు చేస్తాలే, అట్లా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ పోతారు. ఇప్పుడే మొదలెడతా, చిన్న అడుగులతో పెద్ద మార్పు తెస్తారనమాట. ఇప్పటి నుంచే మొదలు పెడతాం. అదండి.
చూసారు ఎంత బాగున్నాయో. పేద ఆలోచనలు ఎలా ఉన్నాయి, ధనిక ఆలోచనలు ఎలా ఉన్నాయి. పేద ఆలోచనలు ఏం చేస్తారంటే ఏ కాడికి దాటేద్దాం పని అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ధనిక ఆలోచనలు ఎట్లా ఉంటాయి, నేర్చేసుకోవాలి, చేసేయాలి, సాధించాలనే పట్టుదల మీద ఉంటారన్నమాట. అది అండి. మీరు మరణించేలోపు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన సూత్రాలు. మర్ఫీ సూత్రం. మీరు దేనినైనా ఎంత ఎక్కువగా భయపడితే అది సంభవించే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. అది ఏదనుకుంటే అదే జరుగుతుందన్నమాట. మర్ఫీ సూత్రం. కిడ్లిన్ సూత్రం. మీరు సమస్యను స్పష్టంగా వ్రాసుకోగలిగితే ఆ విషయం సగం పరిష్కారమైనట్లే. అది ఎక్కువగా మనం ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్గా ఆలోచిస్తే మనకి ఏది జరగదన్నమాట. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా జరుగుద్ది. గిల్ఫర్డ్ సూత్రం. పనిలో అతిపెద్ద సమస్య ఏమిటంటే ఏమి చేయాలో ఎవరు మీకు చెప్పకపోవడం. అది పనిలో అతిపెద్ద సమస్య ఏమిటంటే ఏమి చేయాలో ఎవరు మీకు చెప్పకపోవడం. అది ఏం చేయాలో చెప్పరన్నమాట. కొంతమంది చేయండి అంటుంటారు కానీ ఏం చేయాలో చెప్పరు. పనిలో అతిపెద్ద సమస్య ఏమిటంటే ఏమి చేయాలో ఎవరు మీకు చెప్పకపోవడం. వాల్ఫన్ సూత్రం. మీరు ఎప్పుడు సమాచారం మరియు తెలివికి ప్రథమ స్థానం ఇస్తే డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు ఎప్పుడు సమాచారం మరియు తెలివికి ప్రథమ స్థానం ఇస్తే డబ్బు వస్తూనే ఉంటుంది. అది తెలివితేటలతోని సంపాదించుకోవడం అన్నమాట. ఫ్యాక్లాండ్ సూత్రం. మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేనప్పుడు నిర్ణయం తీసుకోకండి. అది మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేనప్పుడు నిర్ణయం తీసుకోకండి. అది కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం అక్కడ తీసుకోలేనప్పుడు అవసరం లేదు, రాంగ్ నిర్ణయాలు తీసుకోకూడదు అనమాట. కరెక్ట్ నిర్ణయాలు న్యాయంగా ఉండేటట్టు తీసుకోవాలి. ఆటగదరా శివ, నువ్వు కట్టుకున్న ఇంటిలో నీ మాటే శాసనం అయినట్లు ఈశ్వరుడు సృష్టించిన సృష్టిలో ఆయన మాటే శాసనం అవుతుంది. ప్రపంచం పరమేశ్వరుని ప్లేగ్రౌండ్. ఆయన ఎవరినీ వదలకుండా అందరితోనూ ఆడుకుంటాడు. శరీరం వడలిపోయింది, ధర్మం పట్ల అనురక్తి తగ్గలేదు. వంటి నిండా బట్టలు లేకున్నా సరే నమ్మిన వాడిని విడవలేదు. కడుపు నిండకున్నా పర్వాలేదు, మనసు నిండా నీవున్నావన్నాడు. ధనం కోసం, పదవుల కోసం అడ్డదారులు తొక్కే ఈ కలికాలంలో ధర్మానురక్తితో జీవించే వారికేమివ్వగలం? చేతులెత్తి మొక్కడం తప్ప. నమ్మినవాడికి అన్నీ ఇచ్చేవాడు ఆ సర్వాంతర్యామి ఒక్కడే. ఓం నమః శివాయ. ఈ జలం యమునాచార్యుల తపోఫలం. తిరుమల ఆలయంలో 2 బావులున్నాయి. ఒకటి విమాన ప్రాకారంలోని బంగారు బావి, రెండోది సంపంగి ప్రాకారంలోని పూలబావి. ఇవి ఏర్పడిన తీరుపై పురాణ గాథల్లో కొంత వివరణ ఉంది. వరాహ పురాణంలోని ఓ గాథను బట్టి రామానుజుల వారు భగవంతుడి అర్చారూపిణి బావిలో ఉంచుతారు. ఆలయంలో శ్రీనివాసునికి అర్చించిన పూలను ఈ బావిలో వేయడం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. అందుకే పూలబావిగా పిలుస్తారు. సంపంగి ప్రాకారంలో మూల పోటు దగ్గర మరో బావి ఉంది. యమునాచార్యుల వారు ఆకాశగంగ, పాపనాశనం నీరు ఈ బావిలోకి వచ్చేలా దేవతలను ప్రార్థించారు. ఈ బావి నుండి శ్రీనివాసుడికి నైవేద్యానికి అవసరమయ్యే నీటిని వాడారన్నది ఓ గాథ. వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ఈ మట్టి బొమ్మతో ఆటలేంది శివయ్య, జాలి అనిపించలేదా నీకు? ఈ మట్టి బొమ్మతో ఆటలేంది శివయ్య, జాలి అనిపించలేదా నీకు? అది పుట్టడం, తీసుకెళ్ళడం, పెంచడం ఇవన్నీ ఆయన చేతిలోనే కదా ఉండేది.
పుట్టడం వాడు గిట్టక మానదు అనే సామెత ఉందన్నమాట. అని దేవుడి దగ్గర నుంచే ఉంది. ఆయనే పుట్టిస్తాడు, ఆయనే సృష్టిస్తాడు, ఆయనే నవ్విస్తాడు, ఆయనే ఏడిపిస్తాడు, చివరికి ఆయనే తీసుకెళ్తాడు కదా. మన చేతిలో ఇది ఏమి లేదు కదా. ఈ మట్టి బొమ్మతో ఆటలేంది శివయ్య, ఆయనే కదా ఆటలాడుకునేది. నవ్విచ్చేది ఆయనే, ఏడిపించేది ఆయనే, అన్నీ ఆయన చేతిలోనే కదా. జాలి అనిపించలేదా నీకు అంట. అది మరి ఆయన ఏడుస్తూ ఉంటాడు, ఆ కష్టాలు పెడతా ఉంటాడు, సుఖాలు పెడతా ఉంటాడు. ఇన్ని చేస్తూ ఉంటే మట్టి బొమ్మను భూమి మీదకి వదులుతాడు అనమాట. ఇక తర్వాత నుంచి అన్నీ ఆయన చెప్పినట్టే జరుగుతూ ఉంటాయి కదా. బాయ్ అండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్స్ రాయండి. బాయ్ అండి.